ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి టీడీపీలో బగ్గమన్న విభేదాలు. హోంమంత్రి అనితపై పీలా గోవింద్ ఫైర్. అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రోటోకాల్ రగడ మరోసారి తెరపైకి వచ్చింది. సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించడంతో విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీరుపై మాజీ ఎమ్మెల్యే మరియు స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే, కాసింకోట మండలం తేగాడ ఏపీ మోడల్ స్కూల్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కేక్ కట్ చేయించి వారితో ముచ్చటించారు. విద్యార్థులకు పలు సూచనలు చేసి కార్యక్రమాన్ని ఉల్లాసంగా ముగించారు. కారు ఆపలేదని కనుక మంత్రి కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తుండగా అదే సమయానికి స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య అక్కడికి చేరుకున్నారు. అయితే వీరిని చూసినప్పటికీ హోంమంత్రి తన కారును ఆపకుండా వెళ్లిపోవడంతో వివాదం మొదలైంది. ఫోన్ చేసి నిలదీసిన పీలా మంత్రి తమను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై పీలా గోవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే హోంమంత్రికి ఫోన్ చేసి నిలదీశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మండిపడ్డారు. పీలా గోవింద్ ఆవేదన ఇది. ప్రోటోకాల్ ఉల్లంఘన. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ నుంచి కనీస ఆహ్వానం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా అవమానం. టీడీపీ నాయకులకు జిల్లాలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఏది? త్వరలో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ చోడవరం ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పంపలేదని ప్రశ్నించారు. అసలు అనకాపల్లి జిల్లాలో ఏం జరుగుతుందో మాకు అర్థం కాని పరిస్థితి అవమానాలపై పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు. నేను జిల్లా ప్రెసిడెంట్, నేను తాతీల బాబు ఇద్దరమే. మేము కాంపౌండ్ వాళ్ళలోనే మినిస్టర్ మంత్రి గారు మేము కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చాము. నేను తాతీల బాబు 2 కార్లలో దిగాను. మా ఊరు ప్రెసిడెంట్ వస్తే మాకు వచ్చింది 10 గంటలకు ఫోను. మాకు మా దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యేలకి మెసేజ్లు ఇస్తారు, మాకు ఇవ్వరు కదా. 10 గంటలకు వచ్చింది మా ఫోను. 10 గంటలకి మళ్ళీ చూస్తే కలెక్టరేట్లో మా మెసేజ్ లేదు, మా మెసేజే లేదు. మా మెసేజ్ లేదు. చూడండి, ప్రస్తుతం చూడండి. నాకు ఎవరు చెప్పారో అడగండి. మీరు మొన్న 3 మంత్రులు వచ్చారు.